హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చికెన్ని కడిగేసి తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకున్నాను. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసానండి నేను ఇక్కడ. ఆయిల్ వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆనియన్, పచ్చిమిర్చి వేగినాక ఇందులో చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ని కలుపుకున్నాక దానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడా. నేను ఒక 1.5 స్పూన్ వేసానండి సాల్ట్ ఇక్కడ. సాల్ట్ అంతా కలిపినాక అండి మూత పెట్టేసి చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది చికెన్లోది. చికెన్ కూడా ఉడికిపోతుందండి మ్యాక్సిమం. ఇంక ఇలా ఉడికినాక ఉన్న వాటర్ని కూడా ఎవాపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను నేను. టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా బాగా ఉడుకుతుందండి స్లో ఫ్లేమ్లో అయితే. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న చికెన్ను. ఒక 5 మినిట్స్ చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా వేయించుకున్నానండి. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. అమ్మోఘ స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేసానండి. దాంట్లో నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. మసాలాలన్నీ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాయండి. ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మసాలాలన్నీ. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. అన్నీ వేసుకున్నాక నేను చికెన్ ఫ్రై రెడీ అండి. కొంచెం దింపేసే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చికెన్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమోఘం బై అపర్ణ. థ్యాంక్ యూ అండి.